కిరణ్ గారు, అదే రకంగా హారిక గారు, టీవీ9 మీడియా మిత్రులు, మిత్ర బృందం అందరికీ, ముఖ్యంగా గడిచిన దశాబ్దాల నుంచి ఈ టీవీ9 ద్వారా ఒక మంచి ప్రాపర్టీ షోని రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకి మంచి ప్రాపర్టీని ప్రమోట్ చేసే దాంట్లో ప్రథమ పాత్ర పోషిస్తున్న టీవీ9 గ్రూప్కి, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి హాజరైన బిల్డర్స్ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెవెన్యూ శాఖ మంత్రిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మంచిని మంచిగా, ఎక్కడ మంచి ఉందో ఆ మంచిని చాలా స్పష్టంగా ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో, నిజంగా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో, నిజంగా ఒక వారి స్వీట్ డ్రీమ్ని నెరవేర్చుకోవటం కోసం ఒక మంచి ఇల్లుని కొనాలి అని ఎతికే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ షో టీవీ9 ఏదైతే ఏర్పాటు చేసిందో, ఇది నిజంగా రియల్గా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని, పడాలి అని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక హైదరాబాద్ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఇక్కడ ఉండే ప్రాంత వారికి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. రాష్ట్ర సాధన అయిన తర్వాత గడిచిన ఆ 10 సంవత్సరాలు రాష్ట్రం మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఈ 15 నెలల్లో హైదరాబాదు పరిసర ప్రాంతాల మీద మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టి ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఒక చిరకాల కోరిక వారికి ఇల్లు కొనుక్కునే దాంట్లో వారిని అన్ని రకాలుగా పుష్ చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. దాంట్లో భాగంగా గడిచిన బడ్జెట్ అంటే 2023-24 అంటే లాస్ట్ 2 months మేమున్నాం. 24-25 బడ్జెట్లో హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీకి మోర్ దాన్ 10,000 crores బడ్జెట్లో పెట్టడమే కాకుండా ఆ పెట్టిన నిధులన్నిటినీ ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ బడ్జెట్లో కూడా మోర్ దాన్ 12,000 crores పెట్టి మెట్రో సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ కానీ, ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓఆర్ఆర్ ఏర్పాటు చేయటం జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం కట్టింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు త్రిబుల్-ఆర్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్నదాన్ని మొత్తాన్ని కోర్ అర్బన్ తెలంగాణ రాష్ట్రంగా, ఓఆర్ఆర్కు బయట ఏదైతే కొత్తగా త్రిబుల్-ఆర్ ఫార్మేషన్ ఆల్రెడీ టెండర్స్ కూడా జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు జాయింట్లో ఈ త్రిబుల్-ఆర్ను కూడా ఈ ప్రభుత్వం ఈ రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ ఓఆర్ఆర్కి అవుటర్ సైడు, త్రిబుల్-ఆర్కి బయట 2 kilometers రేడియస్ వరకు సుమారు 20,000 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని మొత్తాన్ని సెమీ అర్బన్ కింద, త్రిబుల్-ఆర్కి 2 kilometers దారిగిన మొత్తం మిగతా ప్రాంతాన్ని తెలంగాణ రూరల్ ప్రాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ వ్యూహాత్మకంగా ఆ అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది. దీనికి సంబంధించి త్రిబుల్-ఆర్కి ఓఆర్ఆర్కి కనెక్టివిటీ రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 48 రేడియల్ రోడ్స్ని సుమారు నాకు తెలిసి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో కేవలం రేడియల్ రోడ్స్ కోసమే 21,000-22,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టబోతుంది. దీంట్లో మొదటిగా ఫస్ట్ ఏదైతే 4th సిటీ అనుకుంటున్నామో, ఫ్యూచర్ సిటీ అనుకుంటున్నామో, దాన్ని కలిపే ఓఆర్ఆర్ టు
ఆ ఫ్యూచర్ సిటీని కలిపే ఆమన్గల్ దగ్గర కలుస్తుంది. ఆ 41 కిలోమీటర్స్ని ఆల్రెడీ టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోపు ఆ టెండర్లు కూడా ఫైనల్ అవుతుంది. 6 లైన్స్తో అంటే 8 లైన్ ప్రొవిజన్ పెట్టి 6 లైన్స్తో ఇప్పుడు ఫార్మేషన్ చేయబోతున్నాం.